హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రైల్ ఇన్ఫో. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జంక్షన్ను, ఒడిస్సా రాష్ట్రంలోని రాయగడ మధ్య నడిచే గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాము. ట్రైన్ నెంబర్ 17243. ఈ ట్రైన్ ప్రతిరోజు సాయంత్రం 11 గంటలకు గుంటూరు జంక్షన్లో బయలుదేరుతుంది. తర్వాత రోజు మధ్యాహ్నం 1:40 రాయగడ చేరుకుంటుంది. 568 కిలోమీటర్లు ప్రయాణించడానికి 14 గంటల 40 నిమిషాల సమయాన్ని తీసుకుంటుంది. ఈ ట్రైన్ను నవంబర్ 1, 2018 ఇనాగ్రేషన్ చేశారు. అంతకుముందు ఈ ట్రైను విజయవాడ జంక్షన్ మరియు విజయనగరం జంక్షన్ మధ్య ప్యాసింజర్గా నడిచేది. తర్వాత రాయగడ వరకు పొడిగించారు. నవంబర్ 1, 2018 నుండి గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్గా ప్రారంభించారు. ఈ ట్రైన్కి మొత్తం 14 స్లీపర్ కోచెస్, 4 ఏసీ కోచెస్, 4 జనరల్ కోచెస్, 2 ఎస్ఎల్ఆర్డి కోచెస్ ఉంటాయి. ఈ ట్రైను ఆగే స్టేషన్స్ ఇవే: 1 విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం జంక్షన్, విజయనగరం జంక్షన్, బొబ్బిలి జంక్షన్, పార్వతీపురం మీదుగా రాయగడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెంబర్ 17244. ఈ ట్రైను గుంటూరు జంక్షన్ నుండి రాయగడకు 14 గంటల 40 నిమిషాల సమయాన్ని తీసుకుంటే, రాయగడ నుండి గుంటూరు జంక్షన్కు 14 గంటల 50 నిమిషాల సమయాన్ని తీసుకుంటుంది. ఈ ట్రైను తిరుగు ప్రయాణంలో ఆగే స్టేషన్స్ ఇవే: పార్వతీపురం, బొబ్బిలి జంక్షన్, విజయనగరం జంక్షన్, విశాఖపట్నం జంక్షన్, దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ జంక్షన్ మీదుగా గుంటూరు జంక్షన్ చేరుకుంటుంది. ఈ ట్రైన్కి పీసీ ప్యాంట్రిక్ కార్ ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.